హాయ్ అండి. ఈ వీడియో పెట్ లవర్స్ కండి. చాలా ఇష్టంగా పెట్స్ని పెంచుకుంటారు, బర్డ్స్ని చూసుకుంటారు అనే వాళ్ళకి చిన్న వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. నేను కూడా పెట్ షాప్లోకి వెళ్ళినప్పుడు అంతే ఫీల్ అయ్యాను హ్యాపీగా. కాకపోతే కేజీలో ఉన్నప్పుడు మనం పట్టుకోకూడదు కాబట్టి కొంచెం అలాగా చూసి హ్యాపీ అయిపోవాలి. కానీ ఈ పెట్స్ ఇంట్లో ఉంటే వాటి సౌండ్ తోటి హ్యాపీగా టైం అంతా అలాగా గడిచిపోతుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది మరి? నాకైతే ఇష్టమే అండి. ముందు మా దగ్గర ఫించెస్ బజ్జీస్ ఉండేవి. ఇవి ఫించెస్ చాలా చిన్నవి ఉంటాయి, బాగా సౌండ్ అయితే చేస్తాయి. ఈ బజ్జీస్ విజిల్ వేస్తే అవి కూడా విజిల్ వేస్తాయి. ఇవి కాక్టైల్స్, ఇవి టేమ్ చేస్తే చాలా సూపర్ టేమ్ అవుతాయి. మన దగ్గరకు వస్తే మాటలు కూడా నేర్పించుకోవచ్చు, హ్యాపీగా బాగుంటుంది. సౌండ్ చేస్తాయి, మాటలు అంటే మనలా కాదులేండి, సౌండ్లు బాగా చేస్తుంటే. ఇక పప్పీస్ ఇప్పుడు అందరూ పప్పీస్ని అయితే పెంచుకుంటున్నారు. అదైతే సూపర్. మా దగ్గర కూడా ఒకటి ఉండేది, ప్రజెంట్ లేదు. షిబ్జు అండి, సూపర్ పప్పీ ఇది. నేను నార్మల్గా కొనడానికి కాదులేండి, జస్ట్ అడిగాను వీళ్ళకి ఇది ఎంత కాస్ట్ అని. 16,000 చెప్పారండి దాన్ని. కొనేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాటి కాస్ట్లు కూడా అలానే పెరిగిపోతూనే ఉన్నాయి. క్యూట్గా ఉంది. మీకు కూడా ఇష్టమేనా పప్పీస్ అంటే? అలాగా నేనైతే యాక్చువల్లీ ఫిష్ కొనడానికని వచ్చాము. మీకు కూడా నాతో పాటు చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో తీసాను అంతే అండి. ఫిషెస్ అయితే బాగున్నాయి. ఇక్కడ బ్లాక్ది అటువైపు వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. చిన్న చిన్న ఫిషెస్. ఇక్కడ కిందన ఒక ఫిష్ ఉందండి, అది మీకు సరిగ్గా కనిపించలేదు, లైటింగ్లో ఆపోజిట్లో ఉంది కాబట్టి. ఈ చిన్న ఫిషెస్ ఉంటాయి కదండి, అవేంటో అక్కడ షాప్లో ఉన్నప్పుడు మాత్రం చాలా చక్కగా బతికేస్తాయి. ఎప్పుడైతే మన ఇంటికి తీసుకెళ్తామో 1-2 డేస్లోనే ఈజీగా చచ్చిపోతాయి. మరి ఎందుకు చనిపోతాయి ఏంటో. ఇవి చూస్తున్నారు కదా, ఈ బాటిల్స్లో అనేవి ఎక్కడ పడితే అక్కడ మనకి బయట కూడా అమ్ముతూనే ఉన్నారు. నాకు కూడా బాగా నచ్చింది. కలర్స్ అండి, సిల్వర్ కలర్. ఇవి చూడడానికి అయితే సూపర్గా ఉంది. మ్యాక్సిమం అక్వేరియంలోనే ఉండేవి గోల్డ్ ఫిష్లు. అవి చూడడానికి ఎంత బాగుంటాయి, తొందరగా చనిపోతాయి నాకు తెలిసి. మా ఇంట్లో అదే అవుతుంది. ఇంకా లెమన్ కలర్ది అది ఒకటి సూపర్ ఉంది. పెద్ద అక్వేరియం ఎవరికైనా ఉంటే షార్క్లు అయితే పెంచుకుంటే బాగుంటాయి, ఎక్కువ కాలం ఉంటాయి. ఈ ఫైటర్ ఫిష్లు బాగానే ఉంటాయి, అవి కూడా బతుకుతూనే ఉంటాయి. అదే తీసుకుందాం అనుకుంటున్నాం అండి మేము కూడా. మా దగ్గర అక్వేరియం ఏమీ లేదు, మేము బౌల్తో పాటే కొనాలి ఇప్పుడు. అక్కడ ఏవో కిందన వెరైటీగా ఉన్నాయండి, అది కనిపించలేదు, తీయలేకపోయాను. ఇవి కొంచెం సైజులో పెద్ద ఉన్నాయి ఈ ఫిష్లు. పేర్లు అయితే నాకు ఏమీ తెలియదు, అందుకే నేను చెప్పడం లేదు. వావ్, బర్డ్స్. ఇదిగోండి, ఫైనల్గా నేను తీసుకున్న ఫిష్ అయితే ఇది ఫైటర్ ఫిష్ అనండి. బౌల్తో పాటే తీసుకున్నాం దీనికి. దీని పేరు రాకీ అని అనుకుంటున్నాం. మ్యాక్సిమం రాకీ అనే పెట్టేస్తా అండి. మీకు నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. కాకపోతే బౌల్ చిన్నది అయిపోయింది, వేరే దాంట్లోకి మేము ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.